మాత్రే నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ప్రతి ఒక్క హిందువు బంధువులందరూ కూడా గర్వింపదగ్గ రోజు జనవరి 22. ఎందుచేతనంటే మన భారతదేశ ప్రభుత్వము ఒక విశిష్టాత్మకంగా, చారిత్రాత్మకంగా భారతదేశ చరిత్రకు ఒక నూతన చరిత్రను సృష్టించే విధంగా, భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగాను, దేశం యొక్క పవిత్రత, విశిష్టత, ప్రాముఖ్యత, సమగ్రత ఇతర ఖండాంతాలకు చాటే విధంగా, మరియు హిందూ సనాతన ధర్మానికి పరవళ్ళు తొక్కుతూ జీవం పోసే విధంగా భారతదేశ ప్రభుత్వము ఈ సంవత్సరం 2024 జనవరి 22 అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నటువంటి రామ మందిరము మరియు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న విషయము దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరకు తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో జనవరి 22 అయోధ్యలో రామ మందిర పునః నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి ఆ యొక్క గడియలలో, ఆ యొక్క నిమిషాలలో వెంకటగిరిలో బంగారుపేట బీసీ కాలనీలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తి పీఠం నందు ఆ యొక్క పీఠాధిపతుల వారు శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో మరియు స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో హిందూ బంధువుల యొక్క సమక్షంలో శక్తి పీఠం నందు 22వ తేదీ శ్రీ సీతారామ మహాయజ్ఞ హోమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుడుతున్నాము. మేమందరం రామునికి ఉడతా భక్తిగా భారతదేశ ప్రభుత్వము 22న చేపడుతున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞ హోమానికి వెంకటగిరి నుంచి మేమందరము చిరు కానుకగా ఉడతా భక్తిగా ఈ యొక్క మహాయజ్ఞ హోమాన్ని శక్తిపీఠం నందు నిర్వహిస్తున్నాము. అందరూ కూడా ఆహ్వానితులే. శ్రీ రామనామము తారక మంత్రము ప్రతి ఒక్క హిందువుకి, హిందూ బంధువులందరికీ. కాబట్టి శ్రీ రామ అనే పదము, ఈ యొక్క మంత్రోచ్చారణ, ఈ యొక్క తారక మంత్రం యొక్క పవిత్రత, విశిష్టత, ప్రాముఖ్యత, చారిత్రాత్మక గురించి తెలుసుకోవలసిన ఆసన్నము ఇప్పుడు ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఏర్పడింది, మనసుల్లో కూడా ఏర్పడింది. శ్రీ రామ అనే ఈ యొక్క 3 పదాలు జీవం ఉన్నటువంటి, జీవం పోసుకున్నటువంటి పదాలు. ఈ యొక్క 3 పదాలు 3 మహామంత్రాల నుంచి ఉద్భవించి జనించినటువంటి పదాలు ఈ యొక్క శ్రీరామ. శ్రీ అనే ఈ యొక్క జీవం ఉన్న పదము మూల మంత్రము, ఆది మంత్రము, బీజ మంత్రము అయినటువంటి ఓం శ్రీ అనే పదం నుంచి, అనే యొక్క మంత్రం నుంచి ఉద్భవించింది. ఆ యొక్క శ్రీలో ఆది పరాశక్తి కొలువై ఉంటుంది. హిందువులందరికీ కూడా, అంటే విష్ణు భక్తులకి, శైవ భక్తులకి అందరికి కూడా అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ యొక్క అష్టాక్షరి మంత్రంలో ఉన్నటువంటి నమో నారాయణలో రా అనే పదము జీవం పోసుకున్నటువంటి పదం. అలాగే శివుని, పరమశివుని యొక్క భక్తులందరికీ, అంటే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఈ యొక్క పంచాక్షరి మంత్రంలో మా అనే పదము జీవము, తత్వము, సృష్టి రహస్యము ఉన్నటువంటి పదము ఈ యొక్క మా. కాబట్టి అష్టాక్షరి, బీజాక్షరి, పంచాక్షరి మంత్రాల నుంచి, ఈ యొక్క మంత్రోచ్చరణ నుంచి ఉద్భవించిన ఈ యొక్క మంత్రమే, తారక మంత్రమే శ్రీరామ. కాబట్టి ఇటువంటి శ్రీరామ అనే యొక్క మంత్రోచ్చరణను ప్రతి ఒక్కరూ కూడా రేపు, అంటే డే ఆఫ్టర్ టుమారో, జనవరి 22న అయోధ్యలో
ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నటువంటి బాలరాముని యొక్క విగ్రహం ఆ యొక్క గడియల్లో ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క శ్రీరామ అనే నామోచ్చరణతో మంత్రోచ్చరణతో ప్రతి ఒక్క గృహము ప్రతి ఒక్క ప్రదేశం అంతా కూడా మారుమోగాలి అని స్వామి వివేకానంద యువసేన తరపున నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి వెంకటగిరిలో మేము నిర్వహించేటువంటి ఇటువంటి హోమానికి నిజంగా మాకు పంచభూతాలు సహకరిస్తాయని మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క హోమానికి ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. కాబట్టి ఆ రోజున మేమందరము స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో 22వ తేదీన ప్రతి హిందూ బంధువులందరికి కూడా కాషాయ రంగుతో ఉన్నటువంటి జెండాలను మేము వారికి అందించడం జరుగుతుంది. ప్రతి గృహం పైన కూడా ఈ యొక్క కాషాయపు రంగు జెండాను మనమందరం కూడా ఆ రోజున ఎగరవేయాలి. ప్రతి ఒక్క గృహిణికి, మహిళామూర్తికి, స్త్రీమూర్తికి నా యొక్క విన్నపం ఏమనగా జనవరి 2వ తేదీన మీ యొక్క గృహంలో శ్రీ రామ తత్వాన్ని, ఆ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మికతను రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మీరందరూ కూడా మీ యొక్క ఇంటి వాకిట ముందు ముగ్గులను వేయాలని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క సొంత కార్యక్రమంగా, మన కుటుంబ కార్యక్రమంగా భావించి మనమందరం కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని కూడా నేను ఆశిస్తున్నాను. నిజంగా ఈ యొక్క భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి అంటే ప్రారంభం చేస్తున్నటువంటి ఈ యొక్క రామ మందిరం నిజంగా చాలా పవిత్రమైనది. ఎందుచేతనంటే చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలు చూసినట్లయితే 100 సంవత్సరాల క్రితము భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి విక్రమాదిత్య చక్రవర్తి 100 సంవత్సరాల క్రితము అయోధ్యలో రామ మందిరాన్ని పునఃప్రతిష్ఠ ప్రారంభం చేసినారు. ఇది చరిత్ర చెప్తుంది, ఇతిహాసాలు చెప్తుంది. తదనంతరము కొన్ని దుష్ట శక్తులు, కొన్ని మతోన్మాద శక్తులు మతం పేరుతో మరియు అరాచకం పేరుతో ఈ యొక్క రామ మందిరాన్ని కూల్చివేయటం జరిగింది. తదనంతరము ఎంతోమంది యోగీశ్వరులు, ఎంతోమంది ఋషులు, ముని పుంగములు, ఆధ్యాత్మిక పుంగములు, ఎంతోమంది మహానుభావులు, త్యాగ పురుషులు అందరూ కూడా అయోధ్యలో తిరిగి రామ మందిరాన్ని పునఃప్రారంభం చేయాలని సంకల్పించిన ఈ యొక్క మతోన్మాద శక్తుల కారణం చేత పునఃప్రారంభం చేయలేకపోవటం అనేది నిజంగా మనమందరం కూడా చాలా బాధపడాల్సిన విషయం. కాకపోతే ఇప్పుడు మనం ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా సనాతన ధర్మము పరవళ్ళు తొక్తూ జీవం పోసుకునే విధంగా ప్రస్తుత భారతదేశ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా, చారిత్రాత్మకంగా అయోధ్యలో జనవరి 22వ తేదీన బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్టను చేపట్టడం అనేది నిజంగా ఈ యొక్క యుగంలో, ఈ యొక్క జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మనకందరికి కూడా ఇది ఒక మంచి అవకాశము, అదృష్టము, సదవకాశంగా భావించాలి. ఎందుకంటే భవిష్యత్తు తరాలకు మరియు గడిచిపోయినటువంటి తరాలకు రానటువంటి ఈ యొక్క గొప్ప అదృష్టము మనకి రావటం నిజంగా మన అందరి యొక్క అదృష్టంగా మనము భావించాలి. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క 22వ తేదీన ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా మనమందరము కూడా చాలా త్రికరణ శుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా శ్రీ రామ అనే తారక నామ మంత్రంతో మన గృహమంతా కూడా మారుమోగాలి. మరియు చరిత్రకు మరో చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగాలని కూడా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్న సీతారామ కళ్యాణ హోమాన్ని నిర్వహించి పంచభూతాలంతా కూడా సహకరించాలని కూడా మేమందరం కూడా భగవత్ చింతనతో కూడుకున్నటువంటి తలంపుతో ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం నాంది పలుకుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేయాలని కూడా మేము అందరికీ విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.